నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. మనతోనే మాజీ మంత్రి వాళ్ళు నిరంజన్ రెడ్డి గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అదే తెలంగాణ ఉప ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి, అందుకనే ఈ మీటింగ్ అని చెప్పుకోవచ్చు సార్. ఎలా చూస్తూ ఉన్నారు ఈ మీటింగ్? ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశం రోజు జరగదు. ఓకే, అది త్రైమాసికంగానో లేకుంటే 6 మాసాలకోసారో జరుగుతుంది. వినండి, రోజువారీగా దినచర్యగా ఒక రాజకీయ పార్టీకి రాష్ట్రంలో ఉండే పరిస్థితుల మీద స్పందించి కార్యక్రమాలు తీసుకునేటువంటిది ఒక పార్టీ లైన్ ఇస్తుంది యంత్రాంగంకి. క్షేత్రస్థాయిలో అలా పనులు నిరంతరం చేస్తూనే ఉంటారు, రోజు నడుస్తూనే ఉంది. కానీ గవర్నమెంట్ కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తూ ఉంది. ఈ 10 మందితో పాటు ఇంకొంతమందిని కూడా బీఆర్ఎస్లోకి లాక్కొని మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి బీఆర్ఎస్ చూస్తూ ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇవి ఎలా చూస్తూ ఉన్నాయి? మేమేం లాక్కునే పని చేయము, మేమేం పడగొట్టే పని చేయము. వాళ్ళు పడిపోవడానికి వాళ్ళే పిక్కుంటున్నారు. వాళ్ళు పీకనికనే వాళ్ళు పక్కల తయారుగా ఉన్నారు. ఆ మాట ముఖ్యమంత్రి అన్నాడు, నా సీటు మీద కన్నేసి నాకు సహకరిస్తలేరని. వాళ్ళని సరిచూసుకోమనండి, మా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎన్నికలు పోస్ట్ పోన్ చేయడం, ఇలా జరుపుకుంటూ పోవడానికి ఎలా చూస్తూ ఉన్నారు? ముఖం లేక కాంగ్రెస్ పార్టీకి అలా ప్రజల దగ్గరికి పోవడానికి ముఖం లేదు. ఇంత తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి పరిపాలన భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే. కులగణలకి దాదాపుగా 160 కోట్లు వెచ్చించి చేశారు. దాంట్లో కూడా తప్పులు తడకలు మళ్ళీ రీసర్వేకి వెళ్ళడం మళ్ళీ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఈ తీరుని ఎలా చూస్తూ ఉన్నారు? వాళ్ళకు ఒక పరిపక్వత కానీ ఒక స్పష్టమైనటువంటి అవగాహన కానీ అంశాల పట్ల లేదనేటువంటిది రోజువారీగా వారి పరిపాలన దక్షత ఎట్లుందో చూస్తున్న ప్రజలు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేసుకుంటున్నారు. వాళ్ళు సమీక్ష చేసుకోవాలి. కేసీఆర్, కేటీఆర్ బీసీ కులగణలో పాల్గొనట్లేదు, ఇప్పటికైనా పాల్గొనని పిలుపునిస్తూ ఉన్నారు. మరి ఎలా ఉంది మీ నాయకత్వం? ఏమైనా చెప్తా ఉన్నారు బీసీ కులగణ నుంచి? వాళ్ళు ఏం ప్రజలకు ప్రకటించారో ఆ పని చేయమనండి. కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా ప్రజలకు ఏం చెప్పినో ఆ పని చేయమనండి. అది ఎందుకు చేస్తలేరని మేము అడుగుతున్నాం, ప్రజలు అది అడుగుతున్నారు. సో ఇదేదైతే రైతులకు ఇవ్వాల్సిన ఏవైతే ఉందో, రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇవన్నీ కొంతమంది రైతులు అడుగుతూ ఉన్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండేది, ఇప్పుడు ఇవ్వట్లేదని. మీరేమన్నా రైతుల గురించి ఏమైనా దీక్ష కానీ లేకుంటే మన కార్యాచరణ ఏమైనా ప్లానింగ్ చేస్తూ ఉందా బీఆర్ఎస్? నడుస్తూనే ఉన్నాయి బ్రదర్ దీక్షలు, మీరు చూస్తలేరా? రైతుల మహాధర్నాలు నడుస్తున్నాయి. రైతుల మహాధర్నాలు తండోపతండాలుగా రైతులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని నిన్న అమనగల్ అయింది, పోయిన వారం కొడంగల్ అయింది. తప్పకుండా కేసీఆర్ అందుబాటులోనే ఉంటారు. కేసీఆర్ ఒక వ్యక్తి కాదండి, రాజకీయ పార్టీ యొక్క అధినేత. ఒక వ్యక్తిగా చూడకూడదు ఎప్పుడు కూడా. ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి అధినేత శాఖోపశాఖలుగా వారి పని విస్తరించి ఉంటుంది. రాష్ట్ర నాయకత్వము, జిల్లా నాయకత్వము, నియోజకవర్గాల నాయకత్వము, గ్రామం, వార్డు దాకా లక్షల మంది కేసీఆర్లు తెలంగాణలో. అది వాళ్ళకి అర్థం కాకపోతే అది వాళ్ళ మానసిక దౌర్బల్యం. ఇది నిరంజన్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ ఇస్తా అన్న హామీలు ముందుకెళ్తే బాగుంటాయి, వాటి కోసం ఒక కార్యవర్గ సమావేశం మాత్రమే ఇక్కడ జరిగేది. ఎటువంటి కాంగ్రెస్ను కూల్చడమా లేకుంటే ఏదైనా చేయడం అనేది కాదు. ఇక్కడ ఓన్లీ కార్యవర్గ మీటింగ్ జరుగుతూ ఉందని నిరంజన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది.